దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, పొట్టి మాటలు కట్టి పెట్టోయ్, గట్టి మేల్తల పెట్టవోయ్. సొంత లాభం కొంత మానుకు, పొరుగువానికి తోడుపడవోయ్. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్. ఈ పాటని గురజాడ అప్పారావు గారు రాశాడు, మన అందరికీ తెలుసు. ఈ పాటలో వారు దేశం అంటే మట్టి కాదని, మన చుట్టూ ఉండే ప్రజలు అని తెలియజేస్తున్నారు. అలాగే దేశభక్తి అంటే నీ తోటి వాడికి స్వార్థం లేకుండా సహాయం చేయటం అని చెప్తున్నారు. మరి అదే బాబా గారిని తీసుకున్నట్లయితే, బాబా గారు కూడా మాటల ద్వారా వద్దు. మిగతా మందిరాలకి బాబా మందిరాలకి ప్రధానమైనటువంటి తేడా ఏంటంటే, మిగతావన్నీ కూడా సహజంగా కైంకర్య కేంద్రాలుగా ఉంటాయి మందిరాలు, దేవాలయాలు అనేవి. కానీ బాబా మందిరాలు సేవా కేంద్రాలుగా ఉంటాయి. అందుకే సాటివారికి సాయం చేయటమే బాబా మందిరం యొక్క ప్రధాన లక్ష్యం. మంచినీరు వేసవికాలంలో అందుబాటులో ఉంచడం కానివ్వండి, అన్నదానం కానివ్వండి, వస్త్రదానాలు కానివ్వండి, ఎండాకాలంలో చెప్పుల దానాలు కానివ్వండి, విద్యార్థులకు పుస్తకాలు కానివ్వండి, ఇలాగా వైద్య సహాయాలు కానివ్వండి, ఇలాగ అనేక రకాలైనటువంటి సేవలన్నీ కూడా సాయి భక్తుల ద్వారా జరుగుతూ ఉంటాయి. ఎందుచేతనంటే బాబా గారు చెప్పినటువంటి ప్రధానమైనటువంటి సూత్రం నిస్వార్థంతో నీకు చేతనైనంత వరకు ఇతరులకు సేవ చేయండి. దేశభక్తి అని కేకలు పెట్టడం కాదు, నీ చుట్టూ ఉన్న వారికి నీకు చేతనైనంత సేవ చేయండి. ఇదే నిజమైన దేశభక్తి, ఇదే బాబా గారు బోధించిన దేశభక్తి.